విజయవాడ కేంద్రంగా చార్టర్డ్ అకౌంట్స్ సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్యాలయం ఏర్పాటు కృషి చేయడం జరుగుతుందని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు డి ప్రసన్న కుమార్ తెలిపారు. కాకినాడ చార్టర్డ్ అకౌంట్స్ కార్యాలయంలో బ్రాంచ్ చైర్మన్ తాలూరి శ్రీనివాసరాజు అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ దేశ ఆర్థిక అభివృద్ధిలో సిఐలు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన తెలిపారు. 1956లో ఇన్కమ్ ట్యాక్స్ వ్యవస్థ ఏర్పడిందని, అప్పటి నుండి దశల వారీగా చట్టాలను సవరించడం జరిగిందని, 2025 బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొచ్చి పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీపై వ్యాపారస్తులకు, ప్రజలకు అనేక సందేహాలున్నాయని, దీనివల్ల వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయారని, ఈ జీఎస్టీ సమస్య నివృత్తికి సిఐలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. త్వరలోనే దేశవ్యాప్తంగా 11 సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్యాలయాలను తీసుకురావడం జరుగుతుందని, అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా స్థలం కేటాయించాలని కోరడం జరిగిందని, దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. త్వరలోనే విజయవాడ కేంద్రంగా ప్రభుత్వ లాంఛనాలతో కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో కాకినాడ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ టి పవన్ కుమార్, సెక్రటరీ పాండురంగమూర్తి, ట్రెజరర్ సూర్యనారాయణమూర్తి, కె లోకనాథ్, ఎం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ప్రసన్న కుమార్ అండి, నేను వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా 1949లో చార్టర్డ్ అకౌంట్స్ యాక్ట్ 1949 ద్వారా పార్లమెంట్ యాక్ట్ ద్వారా స్థాపించబడింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా భారతదేశ ఆర్థికాభివృద్ధిలో ప్రధాన పాత్ర వహించినటువంటి ఒక ప్రొఫెషన్ ఉందంటే అది చార్టర్డ్ అకౌంట్స్ ఒక్కరే. సో ఇలాగే మాకు ఆల్ ఫిస్కల్ లాస్ అంటే ముఖ్యంగా ఫస్ట్ 1956లో కంపెనీస్ యాక్ట్ వచ్చింది, 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వచ్చింది. సో అవి తర్వాత మాడిఫై అయినాయి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి యాక్ట్ ఏ ఫిస్కల్ లా భారతదేశంలో వచ్చినా, ఆ స్టేట్ యాక్ట్ కానివ్వండి, సెంట్రల్ యాక్ట్ కానివ్వండి, దాన్ని ఇంప్లిమెంటేషన్లో దోహదపడింది ఎవరంటే చార్టర్డ్ అకౌంట్సే. మీకు మనందరికీ తెలుసు 2017లో జిఎస్టీ వచ్చింది. జిఎస్టీ వచ్చినప్పుడు అటు వ్యాపారస్తులు అయితేనేమి, ఇటు పబ్లిక్ అయితేనేమి, సో ప్రభుత్వం వైపున ప్రొఫెషనల్స్, ఆల్ ప్రొఫెషనల్ అందరికీ కూడా ఎన్నో అపోహలు ఉండేవి. ఈ జిఎస్టీ వల్ల చాలా నష్టపోతున్నాం, ప్రజలకు వ్యతిరేకమైనటువంటిది, అలాగే వర్తకులు కూడా వ్యతిరేకమైనటువంటి ఒక యాక్ట్ తీసుకొస్తున్నారని. ఆ టైంలో కూడా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మా చార్టర్డ్ అకౌంట్స్ అందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి, మొత్తం అంతకుముందు మేము ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్రాక్టీస్ లేని వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి, అటు ప్రజలైతేనేమి, వ్యాపారస్తులు అయితే ప్రభుత్వానికి అందరికీ మధ్య నిలబడి సో దాని ఇంప్లిమెంటేషన్ ప్రధాన పాత్ర వహించింది ఎవరంటే చార్టర్డ్ అకౌంట్స్ ఒక్కటే. దాని నిమిత్తం అది 5 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా భారత ప్రభుత్వం కూడా ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఇండియాకి ఒక ప్రశంసా పత్రం కూడా ఇవ్వడం జరిగింది. సో కాంప్లిమెంటింగ్ ది ఎక్సలెంట్ సర్వీసెస్ రెండెడ్ బై చార్టర్డ్ అకౌంటెంట్స్. సో అలాగే ఎప్పుడు ఏ యాక్ట్ వచ్చినా కూడా భారత ప్రభుత్వానికి కానీ ఎవరికైనా దోహదపడేది మాది నెంబర్ 1. ఇప్పుడు మీకు మనందరికీ తెలుసు హాట్ టాపిక్ ఇన్కమ్ ట్యాక్స్ బిల్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో వచ్చింది, ఆల్రెడీ 63 సంవత్సరాలు అయిపోయింది. సో దాని అమెండ్మెంట్ మీద అమెండ్మెంట్లు వచ్చేసి అదంతా బల్కీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అయిపోయింది. దాని చాలా కాంప్లికేటెడ్ యాక్ట్ అయిపోయింది అది. దీని నిమిత్తం భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కొత్త బిల్ తీసుకోవాలి, అంటే యాక్ట్ మార్చట్ల, దాంట్లో సారాంశం అదే, కథ సరళీకరణ చేస్తున్నారు. ఆ సరళీకరణ విధానం తీసుకొచ్చి ఇన్కమ్ ట్యాక్స్ బిల్ని ప్రవేశపెట్టడం జరిగింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత సో దానికి సెలెక్ట్ కమిటీ పంపించారు. సెలెక్ట్ కమిటీ అంటే ఒక లోక్సభలో సెలెక్ట్ 31 మంది మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ పెట్టి సెలెక్ట్ కమిటీ పెట్టారు. వాళ్ళు సెలెక్ట్ కమిటీ ముందు ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు తయారు చేసేటప్పుడు కూడా మేము ఎన్నో సూచనలు ఇచ్చాం భారత ప్రభుత్వానికి, ఎలా దాన్ని సరళీకరణ చేయాలని. వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని వాళ్ళు తయారు చేశారు. దాని తర్వాత సెలెక్ట్ కమిటీకి వెళ్ళిన సెలెక్ట్ కమిటీ మొట్టమొదటిసారి సెలెక్ట్ కమిటీ 2వ మీటింగ్ నిన్నే జరిగిందండి పార్లమెంట్ అనెక్స్ బిల్డింగ్లో. సో ఆ మీటింగ్కి ఫస్ట్ వాళ్ళు ఇన్వైట్ చేసింది ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. నేను కూడా అక్కడే ఉన్నాను నిన్న. మేము 10 మంది వెళ్ళాము, వాళ్ళు 31 మంది మెంబర్స్ ఉన్నారు. చాలా డీటెయిల్డ్ ప్రజెంటేషన్ ఇచ్చాము మేము. ఇది ఇంకా సరళీకరణ ఎలా చేయగలం, అది లిటిగేషన్ లేకుండా, అంటే లిటిగేషన్ తగ్గించాలి, సరళీకరణ అవ్వాలి, దాన్ని కన్సైజ్ చేయాలి మొత్తం యాక్ట్ అంతా కూడా. దానిలో చాలా సూచనలు ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా అంటే మనకి నెంబర్ ఆఫ్ క్లాసెస్ దాదాపు 536 క్లాసులు ఉన్నాయి. దాంట్లో ఇంకా ఒక 83 క్లాసులు తగ్గించే 450 క్లాసులు తీసుకురావడానికి, ఇంకా సులభతరం చేయడానికి, అక్కడ ఒక 22 ఇష్యూస్లో ఇంకా లిటిగేషన్ ప్రోన్ ఉన్నాయి. వాటన్నిటి కూడా వాళ్ళకి సెలెక్ట్ కమిటీ చెప్పి ఇంకా దాంట్లో క్లారిటీ తీసుకొచ్చి లిటిగేషన్ ఫ్రీగా చేయాలని చెప్పింది. ఇలా మేము భారత ప్రభుత్వంతో సహకరిస్తూ చేస్తున్నాము. సో మాకేంటి యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ మాది స్థాపించబడిందని చెప్పాను ఇందాకే. అలాగే మాకు 5 రీజనల్ కౌన్సిల్స్, 177 బ్రాంచ్లు ఉన్నాయి. ఆ బ్రాంచ్లో కాకినాడ బ్రాంచ్ ఒకటి. సో అలాగే మాకు భారత 5 రీజనల్ కౌన్సిల్స్తో పాటు మన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా చాలా ఉన్నాయి.
సో ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఇప్పుడు ఆల్రెడీ మాకు జైపూర్లో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది. ఈ మధ్య కలెక్టర్లో స్టార్ట్ చేశాం. మా ఏదో నేను వైస్ ప్రెసిడెంట్ సందర్భం నేను చెప్పట్లేదు, కానీ మా అందరి ఆశ ఇక్కడ చాలా మంది ఆశ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్స్ తరఫున ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రావాలని చెప్పి మా అందరికీ మా ఆశ. ఈ నిమిత్తం ఆల్రెడీ మేము కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా సో వాళ్ళతో కూడా ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఇంకొక 4 రోజులు, 30 రోజులు మేము కలవబోతున్నాం. కలిసి వాళ్ళు కూడా ఆల్రెడీ డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా మాకు సూచనలు ఇచ్చారు.